ఇక్కడ మా ఏజెంట్కి అయితే పంపిస్తున్నాను. నేను ఎయిర్పోర్ట్ పోదాం అనుకున్నాను 12th, కానీ నాకు వీక్ ఆఫ్ ఇస్తారో ఎవరో ఇంకా చెప్పలేదు. ఇక్కడ మీ వీసా డేట్ అనేది చూసుకొని వేసుకోండి. హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఒక డ్రైవర్కి అయితే వీసా అయితే తీసాను, హెవీ డ్రైవర్కి. తనకి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసాను. 12th ఫ్లయింగ్ ఉన్నది. ఫ్లయింగ్కి ముందు ఒక ఇన్కో ఫామ్ అయితే ఒకటి ఫిల్ చేయాల్సి వస్తుంది. అది 100% అందరూ అయితే ఫిల్ చేయాలా. ఫామ్ కానీ ఫిల్ చేయకపోతే ఇక్కడికి రాలేరు, హాలిడేస్కి అయితే ఎంట్రీ చేయరు. సో ఆ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి ఆ ఫామ్ అనేది నేను ఒక వీడియో అయితే తీసాను. సో మీకు కూడా అర్థమవుతుంది. దీనికి ముందుగా మన మొబైల్లో క్రోమ్ అయితే ఆన్ చేసుకొని ఇన్కో ఫామ్ అని చెప్పి టైప్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే సెకండ్ ఆప్షన్ లో ట్రావెల్ డిక్లరేషన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. సో అది ఓపెన్ అయితేనే మనకి ఇలా 5 స్టెప్స్ అయితే చూపిస్తుంది. ఈ 5 స్టెప్స్ అనేది మనం అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఇది చాలా సింపుల్ గానే ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే పాస్పోర్ట్ అయితే అడుగుతుంది. సో ఎవరైతే మాల్దీవ్స్ కి వెళ్తున్నారో వాళ్ళ పాస్పోర్ట్ అయితే మనం అయితే అప్లోడ్ చేయాలి. తను ఎంప్లాయరా లేకపోతే ఇక్కడ ట్రావెల్ కి వస్తున్నాడా అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తుంది. మనమైతే ఎంప్లాయర్ కాబట్టి ఎంప్లాయర్ని అయితే క్లిక్ చేసాము. ఇంకా దాంట్లోనే వర్క్ పర్మిట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, వర్క్ పర్మిట్ నెంబర్ అడుగుతుంది. సో వర్క్ పర్మిట్ నెంబర్ ఎంటర్ చేస్తానే దాని కింద వర్క్ పర్మిట్ వ్యాలిడిటీ అయితే అడుగుతుంది. అంటే మనకి ఇక్కడ వీసా 2 years కాబట్టి 2 years 2027 డిసెంబర్ అని వేసినా సరిపోతుంది. ఇక్కడ మీ వీసా డేట్ అనేది చూసుకొని వేసుకోండి, లేకపోతే కొంచెం ఇష్యూ అయితే అవుతుంది. సో నెక్స్ట్ బటన్ క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా, మీరు ఫస్ట్ అయితే పాస్పోర్ట్ అప్లోడ్ చేస్తాడు కాబట్టి సో సెకండ్ స్టెప్లో మీ డీటెయిల్స్ అన్ని ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి వచ్చేస్తాయి. ఇంకా సెకండ్ స్టెప్లో ఇంకో కొంచెం కిందికి వచ్చినామంటే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అవన్నీ అడుగుతుంది. దాని తర్వాత ఒక ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో, మీరు వీసాకి ఏ ఫోటో అయితే ఇస్తారో ఆ ఫోటోనే మీరు అయితే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్లిక్ చేసామంటే ట్రావెల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ ఫ్లైట్ నెంబరు, మీ పిఎన్ఆర్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత మీరు టుమారో అయితే క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఉంటున్న లొకేషన్ అయితే అడుగుతుంది. మీ అక్కడ ఎక్కడైతే స్టే చేస్తారో ఆ అడ్రస్ అయితే పెట్టాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కొట్టినామంటే ఇక్కడ నో పెట్టేసేసి నెక్స్ట్ క్లిక్ చేసామంటే ఇక్కడ ట్రావెల్ బ్యాగేజ్ మీరు ఏమేమి ఎత్తుకుపోతున్నావు అని ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఇక్కడ మనకు ఒక QR కోడ్ అయితే వస్తుంది. దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోసుకోండి. నేనైతే ఇక్కడ మా ఏజెంట్కి అయితే పంపిస్తున్నాను. నేను ఎయిర్పోర్ట్ పోదాం అనుకున్నాను 12th, కానీ నాకు వీక్ ఆఫ్ ఇస్తారో ఎవరో ఇంకా చెప్పలేదు. సో మ్యాక్సిమం పోకపోతే నేను తర్వాత బార్ టెండర్ అయితే వస్తున్నాడు. సేమ్ ఒక 1 week గ్యాప్లో వస్తాడు. బార్ టెండర్ వచ్చినప్పుడు నేను వెళ్ళి డ్రైవర్ని అయితే మీట్ అవుతాను. సో ఆ రోజు లాంగ్ వీడియో అయితే తీస్తాను. ఆ డ్రైవర్ని, ఆ బార్ టెండర్ని, ఇద్దరు వెయిటర్స్ అయితే వచ్చారు నా తరపున. సో వాళ్ళందరినీ ఒక ఫుల్ వీడియో తీసి వాళ్ళని వీడియోలు అయితే పెడతాను. మన వీడియోస్ నచ్చితే కొంచెం లైక్ చేసి నాకు సపోర్ట్గా ఉండండి. వీడియోస్ అయితే ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాను.